మ్యాక్సిమం మందికి ఇప్పించాం. బేసిక్గా కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కలహాలు బాగా ఎక్కువైపోయాయి. ప్రేమ్ సాగర్ రావుకి ఏమో ఒక పక్క నుంచి మంత్రి పదవి కావాలని గట్టిగా ఉన్నట్టుంది. అంటే ఇక్కడ మంచిర్యాల నియోజకవర్గానికి వస్తే ఇక్కడ ప్రజలనే సరిగ్గా చూసుకోవట్లేదు. ఇప్పుడు మంత్రి పదవి కోసమే ఆలోచన ఉన్నట్టుంది తప్ప ప్రజల్ని ఎక్కడ అంటే పాలన మొత్తం గాలికి వదిలేసినట్టే కనపడుతుంది ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు అంటున్నమాట. మీరేమంటారు ఈ మాట? ఒక విషయం, మంత్రి పదవి అనేది కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ముఖ్యమంత్రి వాళ్ళు ఏఐసిసి అక్కడ వాళ్ళు ఇచ్చే కార్యక్రమం. సాధారణంగా ఒకసారి ఎమ్మెల్యే గెలిచిన తర్వాత మనం ఓట్లు అడిగింది ఎమ్మెల్యే కోసం, ప్రజలు ఓటు ఇచ్చింది ఎమ్మెల్యే సీటు కోసం, ఆ ఎమ్మెల్యే పదవి కోసం. ఎమ్మెల్యే అయిన తర్వాత అంటే నా ఉద్దేశం, ఎందుకంటే నేను 4 సార్లు ఎమ్మెల్యే గెలిచిన కాబట్టి నాకున్న అభిప్రాయం చెప్తున్నా. కొంతమంది దాన్ని ఏకీభవించవచ్చు. దానికోసం పాకలాడు ఎందుకమ్మా? ఎమ్మెల్యేగా పనిచేయలేమా? ఎమ్మెల్యే అంటే ఆల్మోస్ట్ ఆల్ కాన్స్టిట్యూన్సీకి బాస్. ఆయన చెప్పిందే వేదం. ఆయన తప్పు చెప్పిన ఒప్పు చెప్పిన కొంతమంది అధికారులు చేస్తున్న సందర్భాలు. అంటే మంత్రి పదవి ఉంటేనే నేను చేయగలుగుతా, మంత్రి పదవిలో అయితే నేను చేయలేనే మాట నేను ఒప్పుకోను. మంత్రి అనేది అది అడిషనల్గా ఒక హోదా. దానికోసము అంటే నేను ఆయన విషయం ఇంకో విషయం చెప్పిన, దానికోసం పాకలాడడం, దానికోసం సమయం కేటడం, దానికోసం ఢిల్లీ పోవడం, దానికోసం ముఖ్యమంత్రి తిరగడం అనేది నా వ్యక్తిగత అభిప్రాయంలో ఎమ్మెల్యే గెలిచిన తర్వాత ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీకి ఆయన అభివృద్ధి చేయడానికి ఆయనే నెంబర్ 1, ఆయనే బాస్. ఆయన చెప్పిందే ముఖ్యమంత్రి చేయగలుగుతున్నాడు. అంతకే వాళ్ళు పరిమితం కావాలి తప్ప పదవి వస్తే తీసుకోవాలి, తప్పింది. ఎమ్మెల్యేకో ఎమ్మెల్సీకో లేకపోతే వాళ్ళకి ఇస్తారు, ఏ పదవి లేకున్నా మంత్రి ఇచ్చి మళ్ళీ ఎమ్మెల్సీ ఇస్తారు. అది ముఖ్యమంత్రి గారి ఇష్టం, అది ఇష్టం. దానికోసం పాకలాడడం, అదే కావాలి, అది లేకపోతే ఇక నాకు గత్యంతరం లేదు, అది లేకపోతే ఇక నాకు అసలు పేరే లేదన్నట్లో నేను అసంటి ఆలోచన వాళ్ళ అభిప్రాయానికి నేను వ్యతిరేకిన. రైట్. ఇంకా జిల్లా మంత్రి విషయానికి వస్తే ఏం చెప్తారు? జిల్లా మంత్రి అనేది ఇలా ఉమ్మడి జిల్లాకే సపోజ్ అది రేవంత్ రెడ్డి గారు అధిష్టానం ఎవరికి ఇవ్వాలి వాళ్ళ నిర్ణయం కాదు, వాళ్ళ నిర్ణయం. దానికి ఎవరికి ఇవ్వాలి, ఎవరు మంచి ఎవరు చెడ్డ, ఇస్తారా ఇయ్యరా. గతంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో 2009-14 కూడా ఎవరికి ఇవ్వలేదు. 2009-14 కూడా ఈ జిల్లాకు ఉమ్మడి జిల్లాకు ఎవరికి మంత్రి ఇవ్వలేదు. ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు. అక్కడ ఉండే వాళ్ళకుండే ఇబ్బందులు, వాళ్ళకుండే ఏదైతే కావాలని వాళ్ళు డిమాండ్ చేయడము, టార్గెట్ చేయడము, ఇబ్బంది పెట్టడం జరుగుతున్నాయి కదా. నాకు ఇవ్వకపోతే నాకు ఎట్లా నవ్వులు అంటారు, నాకు ఇవ్వాలి, నాకని నాన్న ఈ కులానికి ఇవ్వాలి, ఆ కులానికి ఇవ్వాలి, నాకే ఇవ్వాలి, ఇవ్వకపోతే అనేది అది కాంగ్రెస్ పార్టీ అంతర్గతం. ఇంకా మాకు సంబంధించిన విషయం. రేవంత్ రెడ్డి పాలనకి కేసీఆర్ పాలనకి తేడా ఏంటంటారు? కేసీఆర్ 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చూసాము. అసలు కేసీఆర్ పట్టుదల లేకపోతే తెలంగాణ వచ్చేది కాదు. కేసీఆర్ ముఖ్యమంత్రి తర్వాత తన దృష్టి అంతా అభివృద్ధి మీద చేయడం వల్ల దేశానికే దిక్సూచి మనం చేసిన కార్యక్రమాలు, మనం తీసుకున్న నిర్ణయాలు కొన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఓ సందర్భంలో ప్రధానమంత్రి గారు కూడా ఆలోచించే సందర్భాలు. ఆయన నిరంతరం అభివృద్ధి మీద ఆలోచించారు, పేదల విషయం ఆలోచించారు, దాని మీదనే కాన్సన్ట్రేషన్. ఇప్పుడు ఈ ముఖ్యమంత్రి గారు ఎక్కడ ఎవరిని ఇబ్బంది పెట్టాలి, ఎవరిని జైలు పెట్టాలి, ఏ ఇల్లు ఓలగొట్టాలి, ఎక్కడ ఏ రకంగా పెద్ద ఎత్తున మన డబ్బు దోసుకోవాలనే కార్యక్రమంలో ఇలా ప్రభుత్వము, ఇలా ముఖ్యమంత్రి గారు, ఇలా డిప్యూటీ సీఎం గారు కావచ్చు, ఇలా మంత్రులు కావచ్చు, ఆ పార్టీ ఎమ్మెల్యే కావచ్చు, దాని మీద కాన్సన్ట్రేషన్ చేస్తుంది తప్ప అభివృద్ధి మీద కాన్సన్ట్రేషన్ లేదు. ఇక ఏ ప్రాజెక్టు మీద కూడా కాన్సన్ట్రేషన్ లేదు వాళ్ళకి. ఆనాడు పాల్మూరు రంగారెడ్డి మీద కాన్సన్ట్రేట్ చేశారు, మేడిగడ్డ మీద కాన్సన్ట్రేట్ చేశారు, చెర్ల మీద కాన్సన్ట్రేట్ చేశారు, అన్ని చెర్లు మరమ్మతులు చేశారు, నెంబర్ ఆఫ్ ప్రాజెక్టులు పూర్తి చేశారు, అన్ని ప్రాజెక్టులు పూర్తి చేశారు. వాళ్ళు ఎంతో డబ్బు ఖర్చు పెట్టారు. ఆనాడు ఆయన ఎలక్షన్ మీద సర్ప్రైజ్ విత్ ఇన్ ద 6 monthsలో బ్రహ్మాండమైన సర్ప్రైజ్ విత్ ఇన్ ద 6 months. ఆనాడు ఏమన్నారు, కాంగ్రెస్ గవర్నమెంట్లో కిరణ్ కుమార్ రెడ్డి గారు తెలంగాణ వచ్చింటే కరెంట్ కటకట్లు అన్నారు. కానీ ప్రభుత్వం వచ్చిన విత్ ఇన్ ద 6 monthsలో సర్ప్రైజ్ కరెంట్ అంటే మామూలు మాట అమ్మ చెప్పండి. సర్ప్రైజ్ కరెంట్ అసలు ఎప్పుడైనా కరెంట్ పోయిన సందర్భం ఉందా? ఇప్పుడు మన ఇంట్లోనే పోయింది కరెంట్. ఎందరో మంత్రుల మీటింగ్లో పోతుంది, వాళ్ళకి దాని మీద నిఘా, దాని పట్టుదల లేదు. ఆనాడు ఆల్మోస్ట్ ఆల్ విలేజ్కి డ్రింకింగ్ వాటర్ ఇచ్చిన సందర్భాలు అన్నీ ఈ మిషన్ భగీరథ కింద ఆల్మోస్ట్ జిల్లా టోటల్ తెలంగాణకు అన్ని ప్రాంతాల్లో ట్యాంకులు నింపారు, పైప్ లైన్లు వేశారు. ఎక్కడైనా కాస్త కోసం ఏదైనా ఒక ఊరికి 2 ఊరికి రాకపోవచ్చు, కానీ మొత్తం ట్యాంకులు ఆనాడు గతంలో ఉన్న ప్రభుత్వాలు కట్టిన ట్యాంకులు కానీ, ఈ ప్రభుత్వంతో కట్టిన ట్యాంకులు కానీ, అన్ని ఆవాసాలు, గూడాలు, గడుపుడు అయితే గుట్ట మీద ఉంటుంది మనకి, అక్కడ కూడా మన నీళ్ళు తీసుకునే సందర్భం. అంటే
కేసీఆర్ పాలనకి కేసీఆర్ ఆలోచనకి రేవంత్ రెడ్డి గారి లాట్ ఆఫ్ డిఫరెన్స్. ఆయన ఆలోచననే ఒక సందర్భంలో దేవాగౌడ్ గారు, మాజీ ప్రధానమంత్రి గారు, చరణ్ సింగ్ గారు, వాళ్ళిద్దరూ రైతు నాయకులు దేశంలో, ఇద్దరు పేర్లు వస్తుండే. అసుంటి దేవగౌడ్ గారు, ఏమండి రావు గారు, మీరు రైతు బంధు అనే కార్యక్రమం మీకు వచ్చింది, మేము రైతు నాయకులు మాకే ఆలోచన మీకు వచ్చిందని దేవగౌడ్ గారు స్వతహాగా ఆయన కేసీఆర్ గారికి ఫోన్ చేసి ఒక అమ్మాయిన రైతుల్ని అన్ని విధాలు ఆదుకునే కార్యక్రమం రైతు బంధు పెట్టడం చాలా బెస్ట్ కార్యక్రమాన్ని దేవగౌడ్ గారు ప్రశంసించలేదు. ఇలా రేవంత్ రెడ్డి గారిని ఎవరు ప్రశంసిస్తారు చెప్పండి? సమయానికి డబ్బులు ఇస్తున్నారు. ఒక పెన్షన్ ఎగ్గొట్టారు, ఇప్పటికీ ఒక పెన్షన్ ఎగ్గొట్టారు. లంక బిందెలు ఉన్నాయని చూస్తే ఖాళీ కుండలు కనిపించాయి. ఆయన అనుకున్నాడు, లంక బిందెలు అనుకున్నాడు. అదేదో కేసీఆర్ నివాసం పెద్ద 100 రూములు ఉన్నాడు. అదే 100 రూములు ఇవాళ ఉన్నారు కదా. ఓ దిక్కం బట్టి గారిని, ఓ దిక్కం సీతక్క ఉన్నారు. ఇప్పుడు కేసీఆర్ ఉన్న భవనం 100 రూములు అన్నాడు. మరి 100 రూములలో మీరు ఎందుకుంటున్నారు? ఇవాళ తప్పే కదా. పెద్ద బాత్రూములు అన్నారు, ఇంకేదో అన్నారు, ఒక్కొక్క బాత్రూమ్ లక్షల రూపాయలు కోట్లు ఖర్చు పెట్టినారు. మీరు ఎందుకుంటున్నారు? ఎలా డిప్యూటీ సీఎం గారు సీతక్క గారు ఎందుకుంటున్నారు ఆ భవనంలో? మీరు కూడా చిన్న ఇంట్లో ఉండొచ్చు కదా. మరి ఆనాడు అన్నప్పుడు మీరు ఎట్లుంటారు చెప్పండి? లంక బిందెలు ఎక్కంటే, లంక బిందెలు పోతే ఉట్టి బిందెలు ఉంటాయి, మరి ఏమి లంక బిందెలు ఎక్కడ ఉంటాయి? అంటే ఆ రకంగా కేసీఆర్ గారికి రేవంత్ రెడ్డి గారికి లాట్ ఆఫ్ డిఫరెన్స్. ఇవాళ ప్రజలు, మీరు ఏ ఊరు పోయినా కేసీఆర్ పాలన బాగున్నది, కేసీఆర్ పాలన బాగున్నది ఇవాళ ప్రతి ఒక్కరు అంటున్న సందర్భం. ఒక్కొక్క మహిళలు అయితే చాలా ఆక్వర్డ్గా లాంగ్వేజ్ యూజ్ చేస్తున్నారు ఇప్పుడున్న ప్రభుత్వం మీద. చాలా ఆక్వర్డ్ లాంగ్వేజ్. ఒకసారి నాకే చూడబుద్ది కాదు, నేను పెట్టేస్తున్నాను ఆక్వర్డ్ లాంగ్వేజ్. అంటే దారుణమైన మాట్లాడుతాను. ఆ లాంగ్వేజ్ మనకి వినబుద్ధి కాదు. అసలు లాంగ్వేజ్ కేసీఆర్ ఉన్నప్పుడు 10 ఏళ్లలో నాకు తెలిసి ఎప్పుడు కూడా ఆక్వర్డ్ లాంగ్వేజ్ ఏ సిటిజన్, ఏ పౌరుడు అనలేదు. ఇవాళ వేల మంది పౌరులు, అంటే నాట్ ఓన్లీ ప్రభుత్వం మీద, ముఖ్యమంత్రి గారి మీద, మంత్రులు అందరి మీద చాలా, అంటే ఆ మాటలు వింటుంటే మనకు బాధ కలుగుతుంది. సపోజ్ ఆ మాటలు ఎవరైనా కూడా మనం బాధపడదు, ఎందుకంటే ఎవరైనా అన్పార్లమెంట్ వర్డ్స్ యూజ్ చేయడం వీల్లేదు. ఇలా రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడతారండి? తొండలు జరగొడతా, బట్టలు దుడిచి కొడతా, లాగుల్లో తొండలు, ఇది లాంగ్వేజ్. ఇది పేగులు తీసుకొని మేడకేసుకుంటా, ఈ లాంగ్వేజ్ అండి ఒక ముఖ్యమంత్రి గారు మాట ఎట్లుంటుందండి? ఎంత స్వీట్ అండ్ సింపుల్ ఉండాలండి. ఇలా మనం ఇలా మానవులం, ఇలా మనం ఆదర్శవంతంగా ఉండాలి. మనం అభివృద్ధి మాట్లాడు, లేకపోతే తప్పు చేస్తే క్రిటిసైజ్ చేయి, కానీ భాష బాగుండకపోతే ప్రజలు మెచ్చరియాలి. భాష ఎప్పుడైతే బాగుండదో ఈ తెలంగాణ ప్రజలు మెచ్చరు రాసిపెట్టారు.